హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాట్ షెఫ్ డైరీస్. గైస్, మనం అనుకున్నట్టనే ఇప్పటి నుంచి అయితే మనం ఫ్రెంచ్ క్యూజిన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెంచ్ క్యూజిన్ అంటే ఏంది అవన్నీ మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తా. సో మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సో ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ క్యూజిన్ అంటే ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అంత ఇంపార్టెన్స్, ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చుతుంది, ఫ్రెంచ్ క్విజిన్ ట్రై చేయండి మీరు. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. గైస్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నమాట మన దీంట్లో ఉండేది ఫ్రెంచ్ క్విజిన్‌లో. గార్డ్‌మంజర్, సాతే, గ్రిల్ ఈ మూడే అన్నమాట ఉండేది. పేస్ట్రీ వేరియస్ అనేది మనం రాసుకుందే అన్నమాట. గైస్, ఇదే అన్నమాట మా కిచెన్, మా 3 డిపార్ట్మెంట్స్. సో, ఇప్పుడు మెనూలో చూసుకుందాం. గార్డ్‌మంజర్ మెనూ ఇది, గ్రిల్ మెనూ ఇది, సాతే మెనూ ఇది, పేస్ట్రీ మెనూ ఇది. ఈ వేరియస్ ఐటెమ్స్ మనం రాసుకుంది ఈ మెనూ ఇది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ షెఫ్ డైరీస్ గైస్. నేను మీ షెఫ్ మ్యాడీ. గైస్, సో ఈ వీడియో అనేది కొద్దిగా చాలా లెంతీగా ఉంటదనమాట. సో లెంతీగా మొత్తం తెలుసుకోవాలన్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి. లేదు మాకు జస్ట్ ప్రోడక్ట్ మాత్రమే కావాలన్నటోళ్ళు 1.5x పెట్టుకొని అయితే చూడండి గైస్. సో ఈరోజు అయితే మనం ఫ్రెంచ్ క్విజిన్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో అసలు ఫ్రెంచ్ క్విజిన్ అంటే ఏంది? సో ఫ్రెంచ్ క్విజిన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్? మనం ఆ టైంలో అంటే ఫ్రెంచ్ క్విజిన్ ఉన్న టైంకి అయితే వెళ్ళిపోయి మాట్లాడుకుందాం అనమాట. సో ఇప్పుడైతే నేను చీజెస్ అయితే కట్ చేస్తున్నా. సో మనం చీజ్ కట్ చేయాలంటే హాట్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హాట్ వాటర్లో నైఫ్ పెట్టుకుంటేనే చీజ్ అనేది నీట్గా మీకు కట్ అవుతుంది అనమాట. ఓకే, సో వీడియో చూస్తూ ఉండండి, నేను చెప్తుంది వింటూ ఉండండి. సో మన దేశంలో అనేది చాలా క్విజిన్స్ అయితే ఉన్నాయి గైస్ ఫుడ్ గురించి. సో ఫుడ్కి సంబంధించిన ఇండియన్, ఇటాలియన్, ఫ్రెంచ్, చైనీస్, జపనీస్ అట్లా ఏవేవో ఉన్నాయి క్విజిన్స్, చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో వచ్చేసి ఈ ఫ్రెంచ్ క్విజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది వరల్డ్లోనే థర్డ్ ప్లేస్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో టాప్ 3లో ఉందన్నమాట ఇది ఫ్రెంచ్ క్విజిన్ అనేది. సో దీనికి చాలా ప్రొఫెషనల్ కల్నరీ స్కూల్స్ అయితే ఉన్నాయి, చాలా కిచెన్స్ ఉన్నాయి, చాలా మల్టీ టాలెంటెడ్ షెఫ్స్ అయితే దీనికి పనిచేస్తారనమాట. సో ఇప్పుడు నేను చూసిన చీజ్ వచ్చేసి అదే అనమాట. సో ఈ చీజ్ని మనము హాట్ వాటర్లో కట్ చేసుకోవాలి. సో నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ చీజ్ అనేది. సో ఈ చీజ్ని కట్ చేసిన తర్వాత మనం ఇట్లా పేపర్లో అయితే పెట్టి వ్రాప్ చేసుకొని మన కంటైనర్ బాక్స్లో అయితే పెట్టుకుంటాం అనమాట. సో 3 కైండ్ ఆఫ్ చీజెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం చీజ్ ప్లేట్లో. సో మన ఫస్ట్ డిష్ వచ్చేసి చీజ్ ప్లేట్ గైస్. సో అది కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెంచ్ క్విజిన్ అనేది మనకు ఒక ఫైన్ డైనింగ్ అనమాట. ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ కోర్స్ మీల్స్ అనమాట ఈ ఫ్రెంచ్ క్విజిన్ అనేది. సో ఇది ఫ్యాన్సీ హై అండ్ ఎండ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అనమాట ఇది ఫ్రెంచ్ క్విజిన్ అనేది. సో మిచెలిన్ స్టార్ షెఫ్స్ అందరు దీనికి ఫ్రెంచ్ క్విజిన్కి పనిచేస్తారు. మిచెలిన్ స్టార్ అంటే తోపు తురుము ఇంకా. సో వాళ్ళు ఈ క్విజిన్స్లో పనిచేస్తారు అనమాట. ఇదంతా ఒక ఫ్రాన్స్లో అయితే స్టార్ట్ అయింది గైస్ ఇది ఫ్రెంచ్ క్విజిన్ అనేది. ఒక చాలా ప్రొఫెషనల్ షెఫ్స్, చాలా ప్రొఫెషనల్ మెథడ్స్ అనేది వాడతారనమాట ఈ ఫ్రెంచ్ క్విజిన్కి. సో ఇప్పుడైతే మన ఫ్రెంచ్ క్విజిన్లో అసలైన పార్ట్ అనమాట. ఫ్రెంచ్ క్విజిన్ మిడిల్ ఏజెస్కి అప్పుడు కాలంకి వెళ్తే ఇది వచ్చేసి ఒక రాయల్ స్టేటస్ అనేది హోల్డ్ చేస్తుంది ఫ్రెంచ్ క్విజిన్. సో రాజులకు, రాణులకు, వాళ్ళకి వీళ్ళకైతే ఇది ఫ్రెంచ్ క్విజిన్ అయితే చేసి పెట్టేటోళ్ళు అనమాట. ఇది మొత్తం 17th సెంచరీలో స్టార్ట్ అయిందనమాట. సో ఇది వచ్చేసి ఒక స్ట్రక్చర్డ్ కుకింగ్, మెజరింగ్, ప్లేటింగ్, సీజనింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ క్విజిన్కి వచ్చేసి. సో ఇది వచ్చేసి ఫ్రెంచ్ క్విజిన్ అనేది ఒక సైన్స్ ఆఫ్ కుకింగ్. సో సైన్స్ని యూజ్ చేసి మనం కుకింగ్ అయితే చేస్తామన్నమాట. అంత ఇంపార్టెంట్ ఉంటుంది ఈ ఫ్రెంచ్ క్విజిన్కి. అప్పుడు కాలంలో రాజులకు పెట్టే ఈ ఫ్రెంచ్ క్విజిన్ని కొంతమంది రాయల్ షెఫ్స్
దీన్ని రెస్టారెంట్‌గా ఎందుకు ఓపెన్ చేయకూడదు పబ్లిక్ కోసం అని చెప్పి, పబ్లిక్ కోసం అయితే రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట. సో, అక్కడి నుంచి బూమ్! బ్యాంగ్ ఇంకా. అసలింక తిరుగులేదు ఇంకా. ఫ్రెంచ్ క్విజిన్ అనేది అందరికీ తెలిసింది. మొత్తం ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఒక్కొక్క స్టైల్ రీజనల్ స్టైల్ ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్క రీజనల్ స్టైల్ అనేది పుట్టుకరావడం జరిగింది. అండ్ తర్వాత ఇదొచ్చేసి మొత్తం రిచ్ ఫ్లేవర్స్, ఒక మెడిటేరియన్ టచెస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అనేది ఒక ఫుడ్‌కి అయితే వీళ్ళివ్వడం అయితే జరిగిందనమాట అప్పుడు కాలంలో. సో, ఇప్పుడు కాలంలో ట్రెండ్స్, లేటెస్ట్ అన్నీ మారి అన్నీ అయితే మారిపోతున్నాయన్నమాట. ఫ్రెంచ్ క్విజిన్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ గైస్. టాప్ 3 ఉంది వరల్డ్‌లో. సో, అంత ఇంపార్టెన్స్ ఉంది దీనికనమాట. సో, ఇప్పుడు ఇదొచ్చేసి ఫ్రెంచ్ క్విజిన్ అనేది ఒక హిస్టరీ, ఒక ఎలిగెన్స్, ఒక ఫ్లేవర్ అనేది కంబైన్ అయి ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు ఈ చీజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పటి వరకు మీరు తెలుసుకుంది ఫ్రెంచ్ క్విజిన్ గురించి. ఇదే అన్నమాట ఫ్రెంచ్ క్విజిన్. సో, ఇప్పుడైతే మనం సెకండ్ చీజ్ అయితే కట్ చేస్తున్నాం అనమాట. సో, మీకు నేను కట్ చేసే చీజ్‌తో నేమ్స్‌తో సహా చూపిస్తున్నాను. సో, నేను 3 టైప్స్ ఆఫ్ చీజెస్ అయితే కట్ చేస్తాను. సో, మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను మొత్తం సో, ఏ టు జెడ్ ఎట్లా చేయాలి? సో, ఈ మెన్యూ ఇది మొత్తం పెడతాను. సో, చూసేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే మొత్తం ఉంటుందనమాట. సో, ఈ చీజ్ అయితే ఇట్లా ఓపెన్ చేయాలి గైస్. ఓపెన్ చేసుకున్న తర్వాత మన నైఫ్ అనేది ఎప్పుడు హాట్ వాటర్‌లో ఉండాలి. ఈ చీజెస్ కట్ చేస్తున్నప్పుడు. సో, ఈ వైట్‌లో ఏవైతే చీజెస్ ఉంటాయో, ఈ వైట్, యెల్లో, కొద్దిగా గ్రీన్ కలర్‌లో చీజెస్ ఉంటాయి. సో, ఈ చీజెస్‌కైతే నీకు హాట్ వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. మన వాటర్ ఎంత హాట్ ఉంటే అంత మంచిది. సో, మీకు లాస్ట్‌లో కూడా చూపిస్తాను ఆ వాటర్ ఎంత హాట్‌గా ఉంటుందనేది. సో, దీనొచ్చేసి నేను 6 పీసెస్‌గా అయితే కట్ చేస్తాను ఫస్ట్. 1 ఇట్లుంటుంది. 2 లేయర్ ఉంటుంది అది చీజ్. హాట్ వాటర్‌లో డిప్ చేయాలి. సో, ఇప్పుడొచ్చేసి సెకండ్ కట్. ఈ చీజ్‌లో నాకు 8 పీసెస్ వస్తాయన్నమాట. సో, 1, 2, 3, 4 సో, ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని 2 పీసెస్‌కి అయితే కట్ చేస్తాను. వన్ సో, మనం దీన్ని కట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా సున్నితంగా ఉండాలి గైస్. చూడండి ఎంత చిన్నగా, ఎంత పేషెన్స్‌తో కట్ చేసినా కూడా నీకు చీజ్ అనేది బ్రేక్ అవుతుంది. సో, ఇంకా చాలా సున్నితంగా అయితే ఉంటేనే నీకు చీజ్ కరెక్ట్‌గా వస్తుంది. లేదు నేను ఎట్లా అంటే అట్లా కట్ చేస్తానంటే పోతుంది చీజ్ అంతా ఇరిగిపోతుంది. సో, నేను దాదాపు ఒక 50, 60 చీజులు కట్ చేశా ఇవి. అయినా ఇప్పటికి నాకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదు దీంట్లో. చాలా ఇరిగిపోతాయి ఇవి. చాలా సున్నితంగా వాడాలి. నైఫ్ కూడా చాలా షార్ప్ ఉండాలి గైస్. సో, ఇప్పుడు దీన్నొచ్చేసి అది మనం ఫస్ట్ కట్ చేసుకున్న చీజ్ ఏమో అలా వ్రాప్ చేసి పెట్టుకున్నాం కదా! ఇది కూడా వ్రాప్ అయితే చేసేస్తామనమాట. సో, నువ్వు వ్రాప్ చేయకుండా పెట్టావంటే చీజ్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఏదో ఒక స్టోన్, ఒక రాయిలాగా అయిపోతుందనమాట. సో, చీజ్ అనేది మనకెప్పుడు మెత్తగా ఉండాలంటే దాన్ని ఎయిర్‌కి పెట్టకూడదు బయట. సెకండ్ బాక్స్ చీజ్. ఇదైతే మొత్తం ఇట్లా ర్యాప్ అయితే చేసుకొని పెట్టుకోవాలి గైస్. ఈ చీజ్ అయితే. అయితే హెడ్ మౌంట్ అయితే వాడుతున్నా ఈ వీడియోస్‌కి. పీఓవి వీడియోస్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్. సో, నా ముందర ఒక స్క్రీన్ అయితే ఉంది. అది నా దగ్గర 2 ఫోన్‌లు ఉన్నాయన్నమాట. సో, సెకండ్ ఫోన్‌లో వచ్చేసి సో, నేను వీడియో మానిటరింగ్ పెట్టుకున్నా. నాకు ఎట్లా వీడియో అవుట్‌పుట్ వస్తుందనేది తెలుస్తుంది. సో, మీరైతే గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, మనం ఈ థర్డ్ చీజ్ వచ్చేసి హాట్ వాటర్ అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఎంత హాట్ ఉంటుందో వాటర్ అదో. పొగలు చూడండి ఎట్లొస్తున్నాయి. మనకెంత హాట్ ఉంటే అంత పొగలు రావాలి. సో, అంత హాట్ ఉంటేనే చీజ్ అంత నీట్‌గా కట్ అవుతుంది. నైఫ్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి గైస్. నైఫ్
క్లీన్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కిచెన్‌లో. సో, ఇప్పుడొచ్చేసి అదే బాక్స్ చేసేసి సెకండ్‌దైతే తీసుకుంటున్నా. థర్డ్ బాక్స్ ఇది. సెకండ్ క్లోజ్ చేసి థర్డ్ బాక్స్. థర్డ్ చీజ్ ఇది. సో, ఈ చీజ్ నేమ్స్ అవన్నీ నేను రివీల్ చేయను. ఎందుకంటే మీరు డిస్క్రిప్షన్ చదవాలి. సో, అక్కడికి పోయి చదివితే మీకు తెలుస్తుంది. సో, ఏ చీజ్ వాడాము, ఎందుకు వాడాము, సో, దాని ప్రాసెస్ ఏంది, దాని ప్రిపరేషన్ ఏంది, అన్నీ ఉంటాయి గైస్. ఫస్ట్ అయితే హాఫ్‌గా కట్ చేసుకుంటున్నా. ఈ చీజ్ కటింగ్ వచ్చేసి డిఫరెంట్ గైస్. దీన్ని మనం ఏం ర్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాప్ చేయకపోయినా కూడా బానే ఉంటుంది. ఇది ఫస్ట్‌ది ఇంప్రాపర్ ఎందుకొచ్చిందంటే, ఎత్తు తగ్గుగా కట్ అయిందనమాట చీజ్. అందుకు అట్లా వచ్చింది. సో, ఇప్పుడు నీట్‌గా వచ్చింది ఇది. సో, ఇప్పుడు పైన మీకు లేయర్ ఉందిగా, దాని గురించి చెప్తాను. సో, ఆ లేయర్ చాలా గట్టిగా ఉంటుందనమాట రాయి కన్నా. సో, లోపల చీజ్ ఉంటుంది. నీట్‌గా కట్ చేసుకోవాలి. నైఫ్‌తో అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. అటు ఇటు, అటు ఇటు ఎట్టు ఊగి నీ చెయ్యి పడ్డా ఫసక్. చాలా అయితే చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ లేయర్ ఉంది గదా! ఈ లేయరే హార్డ్‌గా ఉంటుందనమాట. సో, ఈ లేయర్ మనం కట్ చేసిన తర్వాత మన చీజ్ పైన ఉంది గదా! సో, ఈ లేయర్ తీసేయాలి గైస్ మనం. సో, 3 టెక్నిక్స్ ఉన్నాయి. నేను 3 టెక్నిక్స్ వాడతా. సో, ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఇట్లా కట్ చేస్తాను. సో, ఇట్లా నీకు కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇట్లా మెలిగిపోతుంది చీజ్. మళ్ళీ నువ్వు ఇట్లా కట్ చేసుకుంటే నీకు టైం వేస్ట్ ఇది. సో, ఇట్లా కట్ చేసుకోవడం వల్ల గూడా నీకు చీజ్ అనేది చాలా వేస్ట్ అవుతుంది ఆ కట్టింగ్‌లో. చూసారా ఎంత నీట్‌గా ఉండాలి చీజ్. ఆరెంజ్, ప్యూర్ ఆరెంజ్ ఉండాలి. సో, సెకండ్‌దొచ్చేసి ఇట్లా నిలబెట్టి కట్ చేసుకుంటారు గైస్ కొంతమంది. ఇట్లా నిలబెట్టి కట్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ నైఫ్ జారిపోయిందంటే చాలా చాలా రిస్క్. కడుపుకి తగిలిద్దొచ్చి. సో, ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏందంటే నీకు వేస్టేజ్ చాలా తగ్గుతుంది అలా. నేనేం చేస్తానంటే, నేను ఈ టెక్నిక్ యూజ్ చేస్తాను ఎక్కువ. నైఫ్‌ని ఎక్కువ ఇట్లా నిలబెడతాను. నిలబెట్టి ఇట్లా జస్ట్ ఇట్లా స్మూత్‌గా పుష్ చేస్తా అనమాట ముందుకి. సో, ఆ గ్రిప్ అనేది నీకు బోర్డ్ మీద సరిగ్గా లేకపోతే నైఫ్ జారిపోతుంది. సో, నీట్‌గా ఇట్లా మనం జరుపుకుంటూ కట్ చేసేటప్పుడు మనకు అర్థమైతుందనమాట ఎంత వేస్ట్ అనేది పోతుందని. సో, మనం ఎక్కువ వేస్ట్ పోనీయకూడదు. చూసారా ఎంత థిన్ ఉందో? పైన గూడా నీట్‌గా ఆరెంజ్ ఉంది. సో, అది మనకు కావాల్సింది. సో, నేను చేసినట్టయితే చేయకండి. నీట్‌గా కూర్చొని కట్ చేయండి. నైఫ్‌తో అయితే బీ కేర్‌ఫుల్ గైస్. ఇప్పుడు ఒకవేళ నైఫ్ స్లిప్ అయింది అని అనుకోండి, డైరెక్ట్ కడుపుకి తగిలిద్ది నైఫ్. సో, చాలా జాగ్రత్తగా ఉండాలనమాట ఇలా కట్ చేస్తున్నప్పుడు. సో, నేను జస్ట్ ఇట్లా స్మూత్‌గా చూసుకుంటూ వస్తాను. సో, వేస్ట్ అయితే అవ్వదనమాట. సో, మనకు ఫినిషింగ్ కూడా నీట్‌గా వచ్చిద్ది. సో, దీన్ని 3 పార్ట్స్ అయితే కట్ చేస్తాను. పెద్దగా ఉంది కాబట్టి 3 పార్ట్స్‌గా కట్ చేశాను. సో, అది చీజ్. సో, ఇట్లా మనం పెట్టేసుకుందాం అంతే. జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా స్మూత్‌గా చేసుకుంటుంటాం. ఒక్కొక్కసారి ఇదవుతుంది. అయినా పర్లేదు చేసుకుంటూ రావాలి నీట్‌గా. రైట్ హ్యాండ్ మీద ప్రెషర్ లేకపోతే
నువ్వు లెఫ్ట్ హ్యాండ్‌తోంచి ఎంత ప్రెషర్‌తో పెట్టి పుష్ చేసినా చీజ్ కట్ కాదు. స్ట్రక్ అవుతది. చాలా జాగ్రత్తగుండాలి. సో, ఇట్లయితే కట్ చేసుకుంటాం గైస్ మనం దీన్ని. సో, మళ్ళీ దీన్ని 3 పీసెస్‌గా చేసుకొని బాక్స్‌లో అయితే పెట్టేసుకుందాం. సో, మనకైతే ఆర్డర్ టికెట్ వచ్చింది కేఓటీ. కేఓటీ అంటే కిచెన్ ఆర్డర్ టికెట్. సో, మనకి చీజ్ బోర్డ్ అయితే వచ్చింది గైస్. సో, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో, మనమైతే ప్రెప్ అయితే చేసుకున్నాం ఇప్పటివరకు. సో, 3 టైప్స్ ఆఫ్ చీజెస్ అయితే కట్ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనము చీజ్ అయితే పెడదాము. 3 కైండ్స్ ఆఫ్ చీజ్ అయితే పెట్టాలి చీజ్ ప్లేట్‌లో. 1, 2, 3. సో, అయితే ఫిగ్ జామ్. ఫిగ్ జామ్. సో, ఇది వచ్చేసి ట్రఫుల్ హనీ. సో, ఈ ట్రఫుల్ హనీ ఎట్లా చేయాలనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. నేను ఎప్పుడైనా చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసి షార్ట్స్‌గా అయితే పెడతాను గైస్. ట్రఫుల్ హనీ ఒక కప్పులో ఏస్తాము. ఫిగ్ జామ్ అయితే ఒక స్పూన్ పెడతాం ప్లేట్‌లో. సో, ఇప్పుడు మనం వచ్చేసి హనీ కోసం వచ్చాము. సో, ప్యూర్ హనీ ఉంటుందిగా ఆ హనీ. సో, అయితే ఒకటి అయిపోయింది. అయిపోయింది కూడా బెటర్. హనీ ఉందనే ఇదైతే తేనె పట్టుతో సహా ఉంటుందన్నమాట. చాలా కాస్ట్‌లీ. సో, అదొచ్చేసి ట్రఫుల్ హనీ, ఇదొచ్చేసి ప్యూర్ హనీ. సో, ఇది వైన్ తాగేటప్పుడైతే యూజ్ చేస్తారనమాట చీజ్ బోర్డ్ అనేది. సో, ఇదైతే నీట్‌గా కట్ చేసుకుందాం. దీంతో కూడా చాలా కేర్‌ఫుల్ ఉండాలి గైస్. చేయి పెట్టి ఎట్లా పెడితే అట్లా ఒత్తినామంటే మొత్తం నలిగిపోతుంది ఆ తేనె పట్టు. సో, నీట్‌గా లాంగ్ అయితే యూజ్ చేసి తీస్తా అనమాట. చిన్నగా ప్లేస్ చేసామంటే అయిపోయింది. ఓకే, డన్. గ్రేప్స్ అయితే పెడతామనమాట. గ్రేప్స్. గ్రేప్స్ పెట్టిన తర్వాత ఇదైతే బ్రెడ్ అనమాట. సో, మనం ఒక 8, 9 పీసెస్ ఆఫ్ బ్రెడ్ అయితే కాంబోగా ఇస్తాం దీనికి. సో, బ్రెడ్ పీసెస్ అయితే మనం ఓవెన్‌లో ప్రీ హీట్ చేసుకున్నాం. ఇది కొత్త బీస్ట్ గైస్. ఇది కొత్త ఓవెన్ అనమాట. మా కిచెన్‌లో వచ్చింది మొన్ననే. $50,000 ఇది. 45-46 లక్షలు చేంజ్‌లో ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో. సో, మనమైతే అక్కడ పెడతాం అది. అన్నీ క్లోజ్ చేసుకున్నాం. మా కిచెన్‌లోనే నేను ఇది కనెక్ట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా.
బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటది కొద్దిగా ఆబ్వియస్‌లీ. దాన్ని పట్టించుకోకండి. అక్కడ కనిపిస్తుందిగా ఫోను. దాంట్లోనే అన్నమాట మన స్క్రీన్. మన వ్యూ ఎట్లుందనేది చూసుకుంటూ చేస్తున్నా. ఫస్ట్ వీడియో గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. రాను రాను ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే వస్తాయి. మనది సో ఓవెన్‌లో నుంచి అయితే మన బ్రెడ్ హీట్ అయిపోయిందనమాట. సో హీట్ అయిందా లేదా చూసుకోవాలి. హీట్ అయిపోయింది. ఓకే, డన్. సో బ్రెడ్ అయితే 6 పీసెస్ అయితే మనం కాంప్లిమెంటరీ అంటే ప్లేస్ చేయడమే 6 పీసెస్ చేస్తాం. ఏయ్! ఏయ్! ఇదొకటి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. సో ఏం మర్చిపోయాం? జామ్ మర్చిపోయా. సో జామ్ అయితే పెడదాం. ఈ జామ్ ఒకటి పెట్టేస్తే అయిపోతది. పైన ఓకే. అయితే గైస్ ఈ జామ్ అయితే పెట్టేసాం. సో మన చీజ్ ప్లేట్ అయితే రెడీ. డన్. మన చీజ్ ప్లేట్ డన్. సో ఫైనల్లీ మన చీజ్ ప్లేట్ అయితే రెడీ. ఇదే గైస్. సో ఇది గెస్ట్‌కి అయితే సర్వ్ చేస్తాం. ఇదే మన చీజ్ ప్లేట్. సో గైస్ మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అండ్ ఫ్రెంచ్ క్విజిన్ గురించి అంతో ఎంతో తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఈరోజు నుంచి వీక్‌కి 2 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో ఒక్కొక్క డిష్‌తో, ఒక్కొక్క రెసిపీతో. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కొత్త వీడియోలో అయితే కలుద్దాం గైస్. సో సైనింగ్ ఆఫ్ మ్యాడీ, ది షెఫ్ డైరీస్. బాయ్.